వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సామాజిక న్యాయం చేయలేదు, గౌరవం ఇవ్వలేదు అని అన్నారు. వైసీపీ చేసిన తప్పులకు విశ్వవిద్యాలయాల్లో రాజకీయ రంగులు పులిమి సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎండుటాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా ఉండాలని చూస్తున్నారు. అది సాధ్యపడే విషయం కాదు అని గుర్తు చేశారు. శాసన మండలిలో గళం విప్పుతాను, విద్యాశాఖ మంత్రి గురించి వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని, చివరికి మసైపోతారని హెచ్చరించారు. 27,000 మంది పట్టభద్రుల ఇన్వాల్యూడ్ ఓటర్లు ఉండటం బాధాకరమని అన్నారు. రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యమని సూచించారు ఆలపాటి రాజా. రీసెర్చ్ చేయడానికి కానీ విద్యను అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ విశ్వవిద్యాలయంలో అయినా సరే ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో గొంగల్లో పురుగు నారటానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంతకంటే దుర్మార్గం ఉందా? నేను అందుకే చెప్తా ఉంటాను, మీరు నడిచేది ఎండుటాకుల మీద, మీరు ఎండుటాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా నడవాలని చెప్పి ప్రయత్నిస్తే ఇది సాధ్యం కాదయా వైసీపీ వారు అని చెప్పి మీరు మనం చేస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడైనా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే, మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు యొక్క మీ సంస్కృతిని సాంప్రదాయాన్ని గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది, ఈ కూటమి నాయకత్వం ఉంది. నేను ఓటు అడిగేటప్పుడు కూడా అది చెప్పాను, నాకు కాదు మీరు ఓటేసేది, ఈ కూటమి నాయకత్వానికి, ప్రగతికి ఓటేస్తూ ఉన్నారు, అభివృద్ధికి ఓటేస్తూ ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసన మండలిలో మీకు మెజారిటీ ఉందని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఈనాడు ఒక సంకల్పంతో ప్రారంభమైనట్టు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, అతన్ని ముట్టుకుంటే మసైపోతారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అతని యొక్క ఆలోచన, అతని యొక్క విధానం ఈ సమాజం బాగుండాలని చెప్పి, రాజకీయం కలుషితం కాకుండా ఉండాలని చెప్పి, నా ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఆయన తీరుని మనం గమనించినట్లయితే ఇంత చిన్న వయసులో అంత పరిణితి చెందినటువంటి రాజకీయం చేయగలుగుతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. అట్లా 6 నెలల్లో ఒక ప్రస్థానంలాగా నడిపించినటువంటి నడత ఈ రోజున మొత్తం యావత్తు కూటమి నాయకత్వాన్ని ఏకం చేసి బ్రహ్మాండంగా ఈ రోజున మేమందరం విజయం పొందడానికి, ఇక్కడ నేను అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో పేరాపత్తిని రాజశేఖర్ బాబు గెలిచాడు అంటే ఇది ఒక నిజంగా ఆయన యొక్క వ్యూహం అని చెప్పి ఈ రోజున మనందరం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజున నారా లోకేష్ గారు.